తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. బంగారం వెండి ధరలు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. వరుసగా మూడవ రోజు కూడా భారీగా పతనం అయిపోయాయి. ఇది ఎంత దూరం కొనసాగుతుంది, ఇంకా భారీగా పతనమయ్యేటువంటి అవకాశం ఉందా, ఎందుకు ఇంత భారీగా కిందికి పడిపోతున్నాయి అనేటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ ఏదో ఒక రోజు రెండు రోజులు తగ్గుతాయి కావచ్చు, మరలా స్టేబుల్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంకా తగ్గుదల కనిపిస్తుంది. క్రమంగా కిందికి పడిపోతున్నాయి. ఇంకా అసలు ఎంత కిందికి పడిపోతాయి రేట్లు అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇంకా ఎంత దిగేటువంటి అవకాశం ఉంది సార్ బంగారం వెండి ధరలు? 1-2 days చూడాలి ఇంకా, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఎస్టిటి ఎఫెక్ట్ ఎంత ఉన్నది అని చూడాలి. మార్కెట్ మీద విధంగా బడ్జెట్ లో బూస్ట్ వస్తుంది అనుకుంటే రాలేదు. సో అది కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ పెరిగింది కాబట్టి ఇది ఒక అవకాశం. సో రీట్రేస్మెంట్ అవ్వడానికి ఇది అవకాశం. ఆ ఎఫెక్ట్ ఈక్విటీ మార్కెట్ మీద పడిన ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటది, సపోర్ట్ తీసుకుంటుందా లేకపోతే ఏంటి అనేది ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా చూస్తే 1-2 days ఇవాళ రేపు ఎవరైనా ఫ్రెష్ ఎంటర్ అయ్యే వాళ్ళు కొంచెం ఆగి ఈ 2 రోజులు ఎక్కడైనా యూ టర్న్ తీసుకునే దాకా ఆగి చూస్తే బెస్ట్. రేపు కూడా డౌన్ అవుతుంటే ఆగటం బెస్ట్. అట్లా చేస్తేనే కారణం ఏంటి సార్ ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా చేంజెస్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే మెయిన్ ఇప్పుడు ఓవర్ స్పీడింగ్ కూడా డేంజరే కదా. ఎక్కడ లక్ష, ఎక్కడ 4 లక్షలు, 4,10,000 సిల్వర్ 4 లక్షలు అంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మామూలుగా స్టెప్ బై స్టెప్ గ్రోత్ అయ్యేది ఇట్లా పెరుగుతుంది అనుకున్నప్పుడు ఈ ట్రేడర్స్ కొంచెం దాని మీద అట్రాక్ట్ అవుతారు. సో ఎందుకంటే ఎక్కువ మీరు ఊళ్ళల్లో కూడా షాపుల్లో చూడండి, ఊళ్ళల్లో కూడా షాపుల్లోనే సిల్వర్ పెట్టి కొని వాళ్ళ దగ్గరే పెట్టి ఆ రోజు పెరిగినప్పుడు అమ్మేసుకుని ఆ డిఫరెన్స్ అమౌంట్ తీసుకుంటూ షాప్కి ఏదన్నా ఒక 1,000 రూపీస్ అట్లా ఇస్తే అలా చేస్తున్నారు. ఆ రకంగా బాగా ఇదైంది. సో ఎక్కువ అంటే ఒక రకంగా అఫీషియల్ అంటే మనకి ట్రేడింగ్ దీనిలాగా. సో మార్జిన్స్ ఏమో పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక గోల్డ్కి 5 లక్షలు 100 గ్రాములకి, సిల్వర్కి 5 kgs ఏమో 10 lakhs. మరి ఇంత పెట్టుకోవాలంటే ఎవరు పెట్టుకుంటారు? సో ఆ రకంగా పెరిగింది, ఎక్స్ట్రా ఆర్డినరీ పెరిగింది. మార్జిన్స్ సిఎంబి అంటే చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ లో కాపర్ కి మార్జిన్స్ 20% పెరగంగా దీనికి కూడా ఇంకా పెంచుతారు. ఆల్రెడీ పెంచారు, ఇంకా పెరుగుతాయి. అంటే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు మార్జిన్స్ పెరుగుతాయి. సో ఆ మార్జిన్స్ పెరుగుతారని భయంతో ఎక్కువ మంది పొజిషన్స్ కూడా కట్ ఆఫ్ అయిపోయినాయి మొన్న. సో యాక్చువల్గా అయితే బడ్జెట్ రోజు ఓన్లీ ఈక్విటీ పెడితే బాగుండేది, కమోడిటీస్ లేకుండా. కమోడిటీస్ కూడా పెట్టి చాలా మంది ఇబ్బంది అయ్యారనుకోవచ్చు. ఒక రకం బ్యాంకులు కూడా లేవు, ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా బ్యాంకులు కూడా లేవు డబ్బులు. సో చెక్లు ఇవ్వాలన్నా వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. పొజిషన్స్ అన్ని క్లియర్ అంటే అంతకు ముందు పెట్టిన మార్జిన్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. సీతారామన్ గారు చూసుకొని ఎక్స్చేంజ్ నుంచి హాలిడే బడ్జెట్ ఈక్విటీకి పెట్టి కమోడిటీస్ కి సెలవిస్తే బాగుండేదేమో. చాలా మంది కొంచెం ఇబ్బంది పడ్డారు అక్కడ. సో మెయిన్ పొజిషన్లు తీసేయాలి, మార్జిన్ లేవు. సో అది కూడా ఒక కారణం ఉంది కదా. సో అట్లా అన్ని రకాలుగా కర్నూటి చావుకి అనేకమైన కారణాలు అన్నట్టు ఎక్స్ట్రీమ్ గా ఇంత పెరిగింది కాబట్టి ఒక రీట్రేస్మెంట్ అవ్వడానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఫ్రెష్ గా ఎంటర్ అయ్యే వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. ఇంటర్నేషనల్ డాలర్స్ 3.5 లక్షలు వెండి వెళ్ళినప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేశారు, ఇంకా పెరుగుతుందేమో లాభాలు వస్తాయని చెప్పేసి 3.5 లక్షలకు కొన్నారు. 3.80 పోయినప్పుడు కూడా కొన్నారు. ఇప్పుడేమో అది మొత్తానికి తగ్గిపోయి ఏం చేయాలని అర్థం కాక బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఫోన్లు కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్పొచ్చు సార్, భవిష్యత్తులో అయినా అది పెరగొచ్చా? వాళ్ళు పెట్టిన డబ్బు కన్నా మళ్ళీ రిటర్న్ వస్తాయా, లేకుంటే ఉన్నదంతా వెనక్కిపోయి మరి వారు అంత లాస్లో పడిపోతారా? ఏం చెప్పొచ్చు వాళ్ళకి సలహా? ఇప్పుడు ఏదైనా మార్కెట్ స్ట్రాటజీలో ఏదైనా తేడా వచ్చిందా? రాలేదుగా. అవును. ఇప్పుడు కన్సంప్షన్ ఏమైనా తేడా వచ్చింది? రాలేదుగా. మీకు ఎక్కడ తేడా వచ్చింది? పొజిషన్స్ ఎక్కువ అవుతున్నాయి విపరీతంగా. అది అంటే రన్నింగ్ బస్ చేయటం అంటే ఇది ఒక ఇబ్బంది కదా. అంటే అదే బస్సు ఫాస్ట్ గా వెళ్తుంటే దాంట్లో చేజ్ చేయకూడదు. సో అట్లానే ఒక రేంజ్ వరకు చేసాం. ఎక్కడైనా స్టాప్ లాస్ పెట్టుకుని ఇది ఉండాలి. ఎందుకంటే లక్షది 4 లక్షలు అయిందంటే ఇంకా 4 అయింది, 4.5 అయింది, 5 ఇంకా పోతూనే ఉంటది. అది ఎక్కడ స్టాప్? సో కంటైన్మెంట్ ఎక్కడో చాట తీసుకొని కొంత పర్సెంట్. ఎందుకంటే ఏదైనా ఈక్విటీ అయినా ఏదైనా పెరగటం అనేది సర్వసాధారణం, పడటం కూడా అంత ఎక్స్ట్రీమ్ గా పెరిగినప్పుడు. స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఉందంటే ఓకే. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి ఎక్కువ మంది ఎన్నిసార్లు ఎంతమంది వచ్చినా మళ్ళీ ఎవడో వచ్చి కొత్తోడు మళ్ళీ నేను ఒక 10% ఇస్తాను, 15% ఇంట్రెస్ట్ ఇస్తే మళ్ళీ కొంతమంది ట్రాప్ అవుతున్నారు కదా. అట్లా అంటే ఎక్కడో చాటు మనకి ట్రేడింగ్ లో ఏంటంటే రిస్క్ ఉంటుంది కాబట్టి అది మార్జిన్స్ పెరుగుతున్నాయి. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేకపోతే 50% అన్న తీసేయాలా, అది మనం తీసుకునే డిసిషన్ బట్టి ఉంటుంది ఇండివిజువల్. ఇప్పుడు మళ్ళీ 4 లక్షలు రాదా అంటే రాదు అని చెప్పలేము. ఇండస్ట్రియల్ స్ట్రాటజీ ఏం మారలేదు, మళ్ళీ పెరుగుద్ది, మళ్ళీ చిన్న చిన్నగా పెరుగుద్ది.
కాకపోతే ఈ ఎక్స్ట్రాడినరీ జంప్ అనేది అంత మరీ 1 month లో 2 months లో విపరీతంగా పెరిగింది కదా, అంత పెరుగుద్దా అంటే ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అవుద్ది, అంత రాదు. అంటే పడటం ఎంత వరకు పడుతుంది, పడనిచ్చి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు మనం మళ్ళీ ఏదన్నా డబ్బులు ఎక్కువ చేసుకొని అక్కడ తీసుకోవటమా, లేకపోతే ఈటీఎఫ్లు తీసుకోవటం. ఒక రకంగా మామూలుగా ఫిజికల్ గా తీసుకుంటే ఇప్పుడు ఈటీఎఫ్ తీసుకోవడం మంచిది. ఈటీఎఫ్ కానీ, సిల్వర్ బీస్ కానీ, సిల్వర్ ఈటీఎఫ్ కానీ, గోల్డ్ బీస్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఇవి తీసుకోవడం మంచిది. అవి పెట్టుకున్నారు అనుకోండి, దాంతోపాటు ఇవి కూడా పెరుగుతాయి కాబట్టి కొంచెం ప్లస్ అవుతుంది. సో డెఫినెట్ గా స్లో గ్రోత్ ఉంటేనే బెస్ట్. గా ఏమవుతుందో అంటే చూసాం, అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు. సో స్టెప్ బై స్టెప్ మళ్ళీ పెరిగే ఛాన్స్లు ఉంటాయి, మళ్ళీ 4,10,000 దాటే ఛాన్స్లు ఉంటాయి. కానీ ఎంత అంటే ఇప్పుడు చైనా కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం సరళిస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు ఇది అవుతుంది. సో అట్లా కొన్ని టైట్ చేసినప్పుడు ఒక రకంగా, టైట్ లూజ్ చేసినప్పుడు కొంచెం మార్కెట్ మళ్ళీ ఓపెన్ అయిపోద్ది. కాబట్టి చైనా ఒక రకంగా యాక్సెప్ట్ చేసింది, మన టైట్ చేసింది కాబట్టి కొంచెం డిమాండ్ పెరిగింది, అప్పుడు కొంచెం తగ్గింది. సో మళ్ళీ అగైన్ మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, రేపు ఇరాన్ మీద మళ్ళీ అటాక్ చేశారు అనుకోండి, మళ్ళీ దడ పెరిగిపోద్ది మళ్ళీ. ఇప్పుడు ఆయన డాన్సులు ఏం తగ్గలేదు కదా, ఆయన డాన్సులు ఇంకా ఉన్నాయి. ఆ ఇరాన్ మీద అంటున్నారు, గ్రీన్లాండ్ ఏం చేశారో తెలీదు, ఇట్లాంటి ఇంకో కొత్త ఏ ల్యాండ్ వస్తుందో తెలీదు. సో అట్లాంటివి ఆగలేదు, ఇంకా దానికి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది అవన్నీ ఫేస్ చేయడానికి. ఎంతవరకు తగ్గొచ్చు సార్? ఒకవేళ మీరు చెప్పినట్టుగా మళ్ళీ యూటర్న్ తీసుకుని అది పెరిగేటువంటి పరిస్థితి వచ్చే వరకు ఈ తగ్గుదల ఉంటుంది కాబట్టి 1,00,000 వరకు కూడా పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదా గోల్డ్? ఎందుకు వస్తుంది అట్లా 1,00,000 వరకు అంటే? ఇప్పుడు గ్రోత్ అనేది అట్లా ఉంది, కానీ మరీ ఈ 2 రోజులు చూస్తే డ్రాస్టిక్ ఫాలా, హెవీ ఫాలా, లేకపోతే మామూలుగా వచ్చిన ఈ మార్జిన్స్ వల్ల పెరుగుతాయి ఆ భయంతో పడిన ఇదా, లేకపోతే మార్కెట్లో ఎస్టీటీ పెంచారు దాని అనుగుణంగా అక్కడ ఇది అవుతుంది కాబట్టి దాన్ని ఇది చేసుకోవడానికి అన్నట్టు ఉందా అంటే, దాన్ని ఇది చేసుకోవడానికి ఉన్నప్పుడు ఇక్కడ పెరగాలి ఇప్పుడు. సో ఆ సపోర్ట్ తీసుకోవాలి ఎసెట్ క్లాస్. అప్పుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నప్పుడు అది పెరగాలి కదా. సో మెయిన్ ఈ 2 days వాచ్ చేయాలి, ఎందుకంటే కరెక్ట్ గా ఇప్పుడు 40% పడింది సిల్వర్. గోల్డ్ వచ్చేసి మీకు 25% పడింది, దాదాపు 25-26% పడింది. మాక్సిమం మంచి రీట్రేస్మెంట్, ఇది ఇస్ గుడ్ రీట్రేస్మెంట్. ఇక్కడ నుంచి ఇంకా ఏమన్నా ఉందా అంటే, మీకు ఇప్పుడు ఇవాళ రన్నింగ్ ఎక్కడ ఉంది, 1,33,800 ఏది గోల్డ్, అది మీకు 131,200 131,200 దగ్గర సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఆ 133,800 నుంచి 131,200 దగ్గర సపోర్ట్ లెవెల్ ఎక్కడో చోట తీసుకొని మళ్ళీ యూటర్న్ తిరగాల. ఏది ఈ కండిషన్స్ ప్రకారంగా. సిల్వర్ వచ్చేసి 2,33,774, 2,31,500. ఈ 31,500 ఈ దగ్గర సపోర్ట్. ఇక్కడ నుంచి అక్కడ దాకా 2,33,774 నుంచి 2,31,500 ఇక్కడ ఎక్కడో చోట సపోర్ట్ తీసుకోవాలి. అందుకే నేను అనేది 2 days పెట్టుకోవాలి. ఈ 2 days పెట్టుకుంటే ఇంకా ఎంత పడుతుంది అనేది. ఇవాళ కూడా డౌనే ఉంది. సో ఇవాళ కూడా 3%, 6% పడ్డాయి. సో ఇవాళ కూడా డౌన్ ఉంది కాబట్టి రేపు కూడా చూస్తే డౌన్ అవుతున్నప్పుడు ఆగి సపోర్ట్ తీసుకుంది అనుకున్నప్పుడు పెరుగుతుంటే, అది సపోర్ట్ తీసుకొని టైట్ కన్సాలిడేషన్ కూడా కావచ్చు, అక్కడక్కడే తిరగచ్చు. ఆ టైట్ కన్సాలిడేషనా లేకపోతే బ్రేక్అవుట్ అవుతుందా ఆ చూసుకున్నప్పుడు, బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంటర్ అయితే మళ్ళీ హ్యాపీగా ఉంటారు. మళ్ళీ చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ హ్యాపీ. బట్ షార్ట్ టర్మ్ ఓనికే మీరు అడిగే క్వశ్చన్ కి షార్ట్ టర్మ్ కే, లాంగ్ టర్మ్ కి ఏ రేట్ లోనే కొనొచ్చు, మళ్ళీ పెరుగుద్ది. కాకపోతే హై రేట్ లో 4 లక్షలు కొంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సైకలాజికల్ గా అమ్మ 4 లక్షలు పెట్టామే, ఇప్పుడు చూస్తే 2.5 లక్షలు తగ్గింది అని చాలా అనిపిస్తుంది. సో డెఫినెట్ గా కొంచెం మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కి ఏం తక్కువ ఏం కాలేదు. గ్రీన్ అసలు విషయం స్టార్ట్ కాలేదు, పిక్చర్ బాకీయే. ఆర్ ముందుంది పిక్చర్, మంచి పిక్చర్. గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ సిల్వర్ అనేది విపరీతంగా అవసరం. కాబట్టి దీంతోనే అయిపోలేదు. ఇది రీట్రేస్మెంట్ అయిపోగానే అయిపోయింది, ఇక సిల్వర్ గోల్డ్ ఇంకా పడిపోతే 1,00,000కి వస్తాయని ఏం లేదు. మళ్ళీ కొంచెం సిల్వర్ కొంచెం పెరిగే, మళ్ళీ డామినేషన్ స్టేజ్కి వచ్చే అవకాశాలే ఉన్నాయి ఫ్యూచర్. కాకపోతే వెయిటింగ్ పీరియడ్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. సో ఎంతవరకు వెయిటింగ్ అనేది ఈ పారామీటర్స్ బట్టి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ప్రస్తుతం గోల్డ్ సిల్వర్కి సంబంధించినటువంటి ధరలు. కొద్దిగా వెయిట్ చేస్తే మరలా పెరుగుదల ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే వారు చెప్తున్నారు.